పాడండి ప్రభా. ఆశీర్వాదాలు, నూతన మా తండ్రి వాగ్దానాలు, నూతన బలము, నూతన శక్తి నైనా మా తండ్రి, నూతన ఆశీర్వాదాలతో నైనా మా తండ్రి సంఘ బిడ్డలందరినీ, గ్రామస్తులన్నీ అందరినీ ప్రభా నైనా నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన వారందరి పట్ల నీ దీవెన ఆశీర్వాదాలు ఉంచండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి ప్రభా. నీ నామానికి ఘనత వచ్చినట్టు సిద్ధపరచుకోండి ప్రభా. అలాగే ఇంతవరకు పాటలు ఎంత సంతోషం దయచేశారు ప్రభా. వర్తమానం అందు ప్రభా మా తండ్రి మీ దాసుడు ప్రసాదయ్య గారిని మా మధ్యకి నడిపించినందుకు నైనా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. వారు వాక్యం మా తండ్రి మాకు బోధిస్తుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించి, నీ వాక్ శక్తి వారికి అనుగ్రహించి ప్రభా నా తండ్రి మంచి ప్రభా నా తండ్రి నైనా నీ గ్రంథంలో నుంచి మంచి వాక్కులు మాకు వారు తెలియపరిచేలాగిన వారికి నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి ప్రభా. వినగల శక్తి మాకు దయచేయండి ఆయన. వింటున్న మాకు కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో వినేలాగా మమ్మల్ని సిద్ధపరచుకోండి. నీ వాక్యానుసారంగా మమ్మల్ని మేము జీవించేటట్టు మమ్మల్ని సిద్ధపరచుకొని ఆయన. వచ్చిన వారందరూ బట్టి నీ స్తోత్రాలు ప్రభా. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ప్రభా నీకు మహిమ వచ్చినట్టు సిద్ధపరిచాను ఆయన. ముందున్న కార్యక్రమాలు కూడా నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి ప్రభా. నాయన గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. మరి యూత్ వారు అందరూ వచ్చాక పాట సిద్ధపడండి. అటుగానే వీలైతే సమయం ఉంటే ఖాళీ ఉంటే చిన్నపిల్లలకు ఒక పాట డ్యాన్స్ ఇస్తాము, అవకాశం సిద్ధపడండి. ఈరోజు 3 అవుతుంది. 3 అయ్యే వరకు మీరు వెనక్కు చూడొద్దు. 3 గంటలకు ఆమెనని పలహారం ఇచ్చి పంపిస్తాం. అప్పుడు దాకా మాతో ఉండాలని కోరుతా ఉన్నాను. ప్రియులారా, సమయంలో ఈ కార్యక్రమం మనం ముందుకు వెళదాం. ప్రార్థించిన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాం. మరి వాక్యాలు ఒక ముగ్గురికి రాశానండి. వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. వారికి అంటే వారు పాడలేరు గనక వారికి అవకాశం ఇద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో పూజిత వారు ఒక పాట పాడతారు. వారు నిలబడి చక్కగా ఒక ప్రత్యేక పాట వారు పాడిన తర్వాత ఒక 2 చరణాలు ఉన్న పాట పాడతారు. పాడిన తర్వాత మన ముందున్న కార్యక్రమంలోకి వెళదాం. అమ్మరండి. దమ్మా. అయ్యో, పాత పాటే పాడండి. ఎవరు రాకుండా ఎక్కడ ఇచ్చామండి? ప్రియులారా, ఈ సమయంలో వాక్యాన్ని విందాం, వర్తమానాన్ని విందాం. మరి ఇంకా కార్యక్రమం మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులు, సింగపూర్లో దేవుని వాక్యాన్ని బలముగా వాడబడుతూ అక్కడున్న ప్రజలకు ఆశ్రదకరంగా ఉంటున్న ప్రసాదయ్య గారు, నేలపూడి ప్రసాద్ గారు, పమ్మి ప్రసాద్ గారు, వారు మనల్ని ప్రేమించేవారు. వారికి అవకాశాన్ని మనకి ఈరోజు వారు అవకాశం ఇచ్చారు. వారికి సమయాన్ని ఇస్తా ఉన్నాం. వారు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియులరా, లంకపల్లి ఇందిరా గారు వారు దేవుని వాక్యాన్ని చదవాలని వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ వచనం నుండి చివరి వరకు చదువుగా మనం విందాం. రండి. ప్రవీణ కానీ మహేశ్వర్ కానీ వచ్చుంటే త్వరగా సిద్ధపడితే రండి. మీ కొరకు చూస్తూ ఉన్నాను. లేకపోతే నా మీద నింద వేయొద్దు, మీ కొరకు ఎదురు చూశాను. ఈ సమయంలో లంకపల్లి ఇందిరా గారు వారు వాక్యం చదువుతారు. వారు చదువుతుంటుండగా విందాం. 65 11వ వచనం నుండి చివరి వచనం వరకు. కీర్తనలు 65. దేవ, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటకే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా. 65 సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడను సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి.
పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలలోను సైన్యములతోనూ కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఇచ్చిన వాక్యం దేవుడి దీవెన. అట్లదిగానే లోకాసు వార్త 13వ అధ్యాయం ఏమో విజయలక్ష్మి గారు వారు చదవాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నామండి. లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనము నుండి 9వ వచనం వరకు ఏమో విజయలక్ష్మి గారు వారు చదువుతారు. వారు చదువుతుండగా మనం శ్రద్ధగా విందాం. దామ్మా. నల్ల మై అమ్మ, ఇంకో మైక్ ఇవ్వండి, నల్లయ్య ఇవ్వండి. అమ్మ 13వ అధ్యాయము అండి, అదే లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. లోకాసు వార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యో, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. ఈ వాక్యం మన వినికిడిలో ఫలించును గాక. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా, చాలా వందనాలు. మంచిదండి ప్రియులరా, మనందరూ లేచి నిలబడి ఒక క్షణం ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, దేవుని స్తుతిద్దాం. ప్రియులరా, అందరూ కళ్ళు మూసుకుందాం, ఒక క్షణం ప్రభుని ఆరాధిద్దాం. 2025వ సంవత్సరం అంతటిలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధి మనతో ఉంచి మనల్ని ఎంతగానో కాపాడి రక్షించి నడిపించిన దేవాతి దేవుని బట్టి దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం, ఆయనకి మహిమ చెల్లిలాగా దేవుని మహిమ పరుద్దాం. ఎన్నో ఘనమైన కార్యాలు దేవుడు మన పట్ల చేశాడు. ఆయన చేసిన కార్యాలు మనము వివరించడానికి మన జీవితంలో మన సమయం చాలదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు బట్టి ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. 2026వ సంవత్సరంలో దేవుని కొరకు జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక 2 శరణాలు పడతాం. ఆయన చేసిన కార్యాలు ఘనమైనవి, గొప్పవి కనుక ఆ కార్యాలు బట్టి మనం ప్రభును స్తుతిద్దాం. ఆయన గణపరుస్తే ఇంకా అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తారు. చేయగల దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, ప్రభును స్తుతిద్దాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించా
నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ప్రభా మీకు వందనాలు దేవా. నైనా మీరు మమ్మల్ని ప్రేమించి దేవా ఏ అపాయం మాకు రాకుండా దేవనైనా ఏ తెగులు మా గుడారాన్ని సమీపించకుండా మాకు మీరు ఎత్తైన కోటగా ఉండి ఎన్నో ఘనమైన కార్యాలు చేసి మరొక సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు దేవా. మీరు చేయకపోతే నైనా మేము ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేము. నువ్వు కాపాడకపోతే మేము ఏ అపాయము నుండి తప్పించబడలేం ప్రభా. నీ హస్తం మాకు తోడుగా ఉంచి అయ్యా మా గుడారాల్లో నీ హస్తాన్ని అయ్యా నీ గుడారముతో మమ్మలను కప్పి మమ్మలను కాపాడినందుకే ఏ తెగులు రాకుండా రక్షించినందుకే మీకు స్తోత్రాలు దేవా. 2026 సంవత్సరం అంతటిలో మీరు మమ్మలను కాపాడండి. మీరు మాకు గుడారముగా ఉండండి అయ్యా, ఎత్తైన కోటగా ఉండండి ప్రభా. అయ్యా ఘనమైన కార్యాలు మా పట్ల మీరు జరిగించండి. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు దీవించండి. ఇక రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు, త్వరపెట్టి తీసుకురమ్మని మమ్మల్ని అందరూ మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి ప్రియులారా. ఈ సమయంలో దైవ వర్తమానాన్ని మనం విందాం. 1 గంట అయింది, ఒక అరగంట దేవుని వాక్యం చెప్తారు, మనం విందాం. వాక్యం చెప్తూ ఉంటుండగా మనం శ్రద్ధగా మనం విందాం. ప్రియులారా, సరోజన అక్క వారు ఉన్నారు, వారికి నా ప్రత్యేక వందనాలు. అక్క చిన్న ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాం కనుక వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు వాక్యం కొరకు అక్క ప్రార్థన చేస్తారు. వారితో మనం ఏకీపిద్దాం. అమ్మ ఇక్కడికి వస్తారా? అక్క ఇలా రా అక్క, కొంచెం మాకు గుర్తుండవని దాంట్లో
ప్రార్థన. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. దైవజనులకు నా వందనాలు. పాస్టమ్ గారికి దైవజనులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన మా యేసయ్య, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవన్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బాబు. నేను ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా ఉంటారో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన మా యేసయ్య, నీకు వందనాలు బాబు. నాయనా ప్రభువా, నీకు వందనాలు 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 ప్రభువా. ఎన్ని కృతజ్ఞతలు చెల్లించుకున్న ప్రభువా తక్కువైనా తండ్రి. నాయనా ప్రభువా, నాయనా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గతించిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ప్రభా నా తండ్రి, ఎన్నో బంధకాల నుంచి, ఎన్నో లోయల నుంచి ప్రభా, లోతుల్లోంచి ప్రభా, ఆయన ఇబ్బందుల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ప్రభా, నిత్యుడుగు తండ్రి, సమాధానానికి కర్తవైన ప్రభా నా తండ్రి, విశ్వాసులకు కర్తవైన బాబు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మను ప్రభా నా తండ్రి సంఘం పైన ఉంచమని అడుగుతున్నానయ్యా, నీకు వందనాలు వందనాలు బాబు. ఆయన నూతన వస్త్రాలు కాదు ప్రభా, నూతన ఆత్మలు ప్రభా, నూతన బలము ప్రభా, నూతన శక్తిని ప్రభా బిడ్డలందరిపై నుంచి మనం అడుగుతున్నాను బాబు. కడవరి దినాలు, అపాయకరమైన దినాల్లో మేమున్నాం ప్రభా. నేను నా తండ్రి ఏ సమయాన్ని ఏమి జరుగుతున్నదో ప్రభా తెలియకున్న దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు బాబు. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. కూడి వచ్చిన ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆత్మను ప్రభా, నూతన శక్తిని నా తండ్రి బిడ్డలందరిపై నుంచి అడుగుతున్నాను బాబు. ఎవరైతే ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా సహాయం ఇచ్చేయండి దేవానికి వందనాలు వందనాలు ప్రభా. మా మధ్య నాకు నా తండ్రి దైవజనులు ఉన్నారు ప్రభా నా తండ్రి. నా ప్రభా నాయన వారి ప్రయాణం తోడుగున్నారు ప్రభా. నాయన మంచి వర్తమానం చెప్పడానికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. ఈ వాక్యం ఎత్తుచుండగా ప్రభా నా తండ్రి విత్తనాలు ప్రభా మా హృదయాల్లో ఫలించటకు సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను అయ్యా, నీకు వందనాలు వందనాలు బాబు. నాయన ఆత్మతో ప్రభా చచ్చుముతోని ప్రభా నిన్ను ఆరాధించమన్నా బాబు. ఇంతవరకు పాటలు ఎందు నిన్ను మహింపచ్చి ఉన్నాం ప్రభా. నాయన నా తండ్రి నీ ఆరాధనలో సహాయం చేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి సహోదరుని ప్రభా దీవించండి, ఆశ్రదించమని, మా కుటుంబాలను ప్రభా ఎత్తి పట్టుకోమని ప్రభా నీ ఆత్మతో నడిపించమని, అసలు ప్రార్థన ఆలకించిన ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. చాలా వందనాలు అక్క. ప్రియులారా, ఇంతమందిని కవర్ చేసుకురావాలి. పెళ్ళి అంటే మంగళసూత్రం ఒక కట్టేత అయిపోదాం. పెళ్ళి వెనకాల ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని కాబట్టి పండగ కూడా ఏదో ప్రసంగం అయిపోతే పండగ అయిపోదు. అందరిని కవర్ చేసుకురావాలి, అందరికి ఇవ్వాలి. కాబట్టి కార్యక్రమ విధానం తెలవాలి. కాబట్టి ప్రియులారా కంగారు పడొద్దు. మనం ఈరోజు లేట్గా ప్రారంభించాం, 3 అవుతుంది, ఇంకా టైం ఉంది, ఇంకా మిగిలిన కవర్ చేయాలి. కాబట్టి ప్రియులారా మనమే సంతోషపడతాం కాదు, మిగిలినవారు కూడా ఏం చేయాలి, సంతోషపడాలి. అలాగని అందరినీ మనం కలుపుకుంటూ రావాలి, అందరికి అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి తొందరపడద్దు. మీరు కార్యక్రమం నాతో మీరు ఏకీపించాలి, నా వెనకాల మీరు రావాలని కోరుతా ఉన్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులు పమ్మి ప్రసాద్ గారు, వారు ఘనమైన పరిచర్యలో వాడబడతా ఉన్నారు. అసలు ఖాళీ లేదు. వచ్చి కానుంచి 4 రోజుల క్రితం వచ్చారు. వచ్చి కానుంచి పొద్దున సాయంత్రం తిరుగుతూ ఉన్నారు. నేను మొట్టమొదటి వెళ్ళి అడిగాను, అండి మాకు రండి, మీ ఫోటో ఇవ్వండి, మీ పేరు ఇవ్వండి అంటే నేను వస్తానో లేదో అని వారు అన్నారు. కానీ వచ్చారు. వారు రాక చాలా సంతోషం. ఈరోజు రమ్మన్నప్పుడు వారు వచ్చిన దాన్ని బట్టి సమయాన్ని వారు ఇస్తున్నాను. వారు దేవుని వాక్యం చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి స్థానిక కాపరి దైవదాసులు జోయన్న గారిని, అలాగే ఆత్మీయ తల్లి గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎంతమందికి నేను తెలుసు, నేను 3వసారి అనుకుంటా రావడం. ఒకసారి బయట, ఒకసారి లోన, అప్పుడు మళ్ళీ లోన. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా సింగపూర్లో ఉండగానే ఆయన డేట్ అడుగుతూ ఉంటారు. అయితే నేను కన్ఫామ్గా చెప్పలేనన్నా,
ఫోటో బ్యానర్ అవసరం లేదు, కానీ సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ మందిరానికి రావడానికి నేను ప్రయత్నిస్తానన్నాను. వచ్చిన కాడి నుంచి నా దగ్గర ఖాళీ అయితే లేదు. నిన్నంతా కూడా ఓవర్ నైట్ ప్రేయర్ చేసుకుని మళ్ళీ ఉదయం ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళీ మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. సంవత్సరాలు జరుగుతుండగా దేవుని యొక్క కార్యము నూతనపరచారు. ఏంటి ఆయన కార్యము? చాలామందికి తెలియని కార్యం ఏంటి? దేవుడి కార్యం ఏంటి? ఈ లోకంలో ఆయన ఒక కార్యం చేయడానికి వచ్చాడు. ఆ కార్యాన్ని చేసి వెళ్ళిపోయాడు. చేసిపోయిన కార్యాన్ని నూతనపరచడం అంటే ఎవరు నూతనపరచాలి? మనము నూతనపరచాలి. దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరం అంటే నూతనంగా ఆలోచనలు చాలా ఉంటాయి. నూతనమైన ఆలోచనలు ఏంటంటే కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఈ సంవత్సరంలో ప్రతిదీ కూడా ప్లానింగ్ చేసుకుంటాం. అంటే ఒక ఆలోచన కలిగి ఉంటాం మనం ఈ సంవత్సరం అంతా ఏం చేయాలని. అయితే దేవుని యొక్క కార్యం గురించి మాత్రమే ఎవరో పట్టించుకోవట్లేదు. అందుకని అంటాడు, అందరూ మీ సొంత కార్యములే చూడుదురు కానీ దేవుని కార్యం ఎవరు చూడరు, పట్టించుకోరు. అయితే సింగపూర్ దేశంలో మేము 2012లో దేవుని యొక్క పరిచర్యని స్టార్ట్ చేస్తాం. తెలుగు వారి మధ్య ఎవరైతే యవనస్తులు సింగపూర్ దేశం వచ్చి దేవుని యొక్క పనిలో పాలుభగస్తులుగా ఉన్నారో వారందరినీ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎక్కువ స్వేచ్ఛ ఉన్న దేశంలోనే స్వేచ్ఛగా పాపం చేయడానికి కూడా ఈజీ అవకాశం ఉంటుంది. చేతి నిండా డబ్బులు అడిగేవారు లేనప్పుడు ఏం చేస్తారు? ఇష్టలవిడిగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు అప్పులు చేసి సింగపూర్ దేశం పంపించి, మరే చెల్లి పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, అప్పులు తీర్చాలి, మనం బాగా ఉండాలని బాధ్యతతో పంపిస్తారు అక్కడికి. అక్కడికి రాగానే 1-2 నెలల్లో బాధ్యతలన్నీ చాలా బాగుంటాయి. తర్వాత ఏమవుద్దంటే చేతులకు డబ్బులు రావడం బట్టి బాధ్యతలు మర్చిపోయి స్వేచ్ఛ అనేది ఒరుగుతూ వస్తూ ఉంటుంది. ఆ స్వేచ్ఛ రావడం వల్ల చేతిలో డబ్బులు అడిగేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారంటే విచ్చలవిడితనానికి అలవాటు అయిపోతుంటారు. వారి మధ్యలోకి వెళ్ళి పరిచయం చేయడానికి వారున్న రూముల దగ్గరికి వెళ్ళి, దైవదాసులు ఎన్ ప్రసాద్ గారు మేము తెలుగు పెంతెకోస్తు ఫెలోషిప్ అనే సంఘాన్ని స్థాపించి సెల్ గ్రూప్, అంటే వారి రూముల దగ్గరికి వెళ్ళి ప్రతి శనివారం వారిని బయటికి పిలిచి, ఏ ఊరి మీది, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎంతమంది, ఇలాగ పలకరించి ప్రేమ విందు కలిపి వారితోటి పరిచర్యం చేయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా వారితో మేము పరిచయం చేసుకుని వారి కుటుంబంలో ఒక వారుగా మేము మమేకమయ్యి వారి కొరకు ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య చేయడం అనేది చాలా ఈజీ కాదు, అవునా? ఇక్కడ అనుకోండి, మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది, అన్నీ చేయొచ్చు. అక్కడ అన్నీ కూడా రూల్స్. మనము ఏది కూడా వారి ఇష్టం లేకుండా తీసుకురావడానికి అవకాశం అనేది మాత్రం ఉండదు. అయితే ప్రేమ విందు అనేది పెట్టడం ఎందుకంటే కలిసి భోంచేయడం వల్ల కష్ట సుఖాలు పంచుకుని మేము తద్వారా ఆ కార్యక్రమాల ద్వారా వాళ్ళందరినీ కలపడానికే ఈ యొక్క తెలుగు పెంతెకోస్తల్ ఫెలోషిప్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా మధ్యలోకి బ్రదర్ జాయన్న గారు రీసెంట్గా మాకు ఎంతగానో, అంటే గత 4-5 సంవత్సరాలు ఆయనతో పరిచయం ఉంది. మేము చాలాసార్లు సింగపూర్ దేశం తీసుకెళ్ళడానికి ప్రయత్నించాం. అయితే దేవుడు మరి ఆయన్ని ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాడో తెలియదు. మేబీ ఈ సంవత్సరంలో దేవుడు కార్యం చేయాలని మేము అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు సింగపూర్ దేశం తీసుకెళ్తామంటే మా పరిచర్యను కూడా ఆయన చూడాలి. మేము పరిచర్య ఎలా చేస్తామంటే మా పరిచర్య లేని వారికి సహాయం చేసే పరిచర్యగా ఉండాలి. అంటే మాకు సంపాదించిన దాంట్లో ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తున్నారో వారికి సహకారం చేయడానికే మేము తెలుగు పెంతెకోస్తల్ ఫెలోషిప్ అనేది పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఇచ్చాడు, అవునా? మనం అనుకుంటాం దేవునికి నేను ఉపయోగపడలేదు అనుకుంటాం. ఉపయోగపడడానికే దేవుడు మనల్ని సృజించాడు. అందుకనే మనుషులను ఎందుకు సృజించాడంటే దేవుడు ఆయన మహిమ కొరకే దేవుడు సృజించారు. మరి మహిమ తేవడానికి ఆల్రెడీ నీలో ఒక టాలెంట్ ఉంది, ఒక తలాంత్ ఉంది, కానీ నీ తలాంత్ని పట్టించుకోవట్లేదు. చాలామందికి తలాంత్ ఉంది. చాలా చక్కగా పాడారు మా అమ్మగారు ఇందాక. అమ్మగారు ఫస్ట్ ఆవిడ పాడుతుంటే ఆ పాట నాకు అర్థమే కాలేదు. గ్రాంధికమైనటువంటి తెలుగులో ఉంది అది. పూర్వకాలం అంటే ఆ తెలుగు నాకు అర్థం కాల, కానీ ఆ స్వరము చాలా బాగుంది. అలాగే నాన్నగారు పాడారు పాట చక్కగా. వీరు పాటలు పాడుతుంటే చాలా వినసొంపుగా ఉంది ఆ రాగం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుని కొరకు ఎలాగోలాగా ఉపయోగపడాలి నువ్వు, అంతే. మనం ఉపయోగపడడం కానీ ప్రభా నాకు ఉపయోగపడమని దేవుని అడుగుతాం. ఎంత అన్యాయం ఇది, అవునా కదా? ఇప్పుడు నేను ఫోను కొనుక్కున్నాను, ఎందుకు ఇది నాకు ఉపయోగపడుతుంది, అవునా? నాకు ఉపయోగపడుతుంది కాబట్టే కొనుక్కున్నాను.
ఉపయోగపడకపోతే ప్రతి వస్తువు ఉపయోగపడితేనే మనం యూజ్ చేస్తాం, ఉపయోగించుకుంటాం. మరి దేవునికి నువ్వు ఉపయోగపడాలంటే ఆయన కూడా నువ్వు ఉపయోగపడేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పాడే పాటలో నువ్వు ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సంఘంలో పరిచర్య చేయాలి, విశ్వాసులకి అనేక మందిని కోర్చాలి, సువార్త చేయాలి, దేవుని సేవకులకి సహకారిగా ఉండాలి. ప్రతిదీ కూడా దేవునికి ఉపయోగపడేలాగా ఉంటేనే ఆయన నీకు ఉపయోగపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఉపయోగపడం, కానీ ప్రభువా ఈ సంవత్సరంలో నేను కోరుకున్న కోరికలన్నీ తీర్చేయి, నా వాగ్దానం నెరవేర్చేయి, నేను అనుకున్న ప్రతిభలో తోడుగుండు, నేను మాత్రం నీకు ఉపయోగపడను. దేవుడు అనుకున్న ప్రతి పని మనలో చేయాలంటే ప్రభువుకు ఉపయోగపడాలి మనం, అవునా? అందుకనే ఉపయోగపడేవారుగా ఉండాలి. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత. ఈ 2026వ సంవత్సరంలో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అప్పుడప్పుడు కలిగి ఉండాలా, ఎప్పుడు కలిగి ఉండాలా అమ్మా? వెరీ గుడ్. ప్రతి విషయం, ఒక విషయం కాదు, కష్టమైన, సుఖమైన, నష్టమైన, వేదనైనా, శోధనైనా, రోదన, వివాహమైనా, పుట్టినరోజైనా, ఏదైనా కానీ దేవునికి ప్రతి విషయంలో నేను కలిగి ఉండాలి. ఇలాగు చేయుట దేవుని యందు చిత్తం. ఆయన చిత్తం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. 2025వ సంవత్సరంలో కొన్ని విషయాల్లోనే కృతజ్ఞత కలిగి ఉన్నాం, కొన్ని విషయాల్లో కృతజ్ఞత లేదు. చూడండి, మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, నేను జాయ్ గారికి మంచి పెన్ కొని ఇచ్చాను, కామ్గా జోలు పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పాలి? మనకు ఏం కోరుకుంటాం? అవతల వ్యక్తి నుంచి సమ్ రెస్పెక్ట్. ఏదో బాగుందండి పెన్ను, థ్యాంక్స్ అండి అంటే ఎంత బాగుంటుంది? నెక్స్ట్ టైం 2 పెన్నులు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం, అవునా కదా? అలాగే దేవుడికి తెలుసు నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు, కానీ ఆయన కోరుకునేది ఏంటంటే నన్ను గుర్తించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత. ఈ 2026వ సంవత్సరంలో ప్రతిదీ కూడా కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, ఈ ఉదయం నాకు ఒక రోజు ఇచ్చావు, దాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది అలారం పెట్టుకుంటారు. ఎవరిని అడిగి అలారం పెట్టుకున్నారు మీరు? అంటే గ్యారంటీగా లేచిపోతాం మన తెల్లారే. అంటే దేవుని చిత్తం, ప్రభువా నేను లేస్తాను ఉదయం 4 గంటలు నా పని నేను చేసుకుంటానని దేవుని మీద ఆధారపడి మనం అలారం పెట్టుకుంటాం. మరి ప్రభు చిత్తం అయితేనే మనము లెగ్గలదు, అవునా? ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రతి విషయంలో దేవునికి చెల్లించాలి. ప్రతి విషయంలో, ఉద్యోగం వచ్చినా, వివాహమైనా, అమ్మాయి ఎగ్జామ్లో పాస్ అవినా, చక్కటి మ్యారేజ్ నీకు సెట్ అవునా, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు ఎంతమంది కుష్ఠరోగులు స్వస్థ పొందారు? 10 మంది స్వస్థ పొందారు. ఎంతమంది వచ్చారు దేవుని దగ్గరికి? ఒక్కడే వచ్చారు. మిగతా 9 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళకి కుష్ఠ ఉన్నప్పుడు ఎవడన్నా పట్టించుకున్నాడా? ఈవెన్ వాళ్ళ భార్యలు, బిడ్డలు కూడా పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేని సమయంలో దేవుడు పట్టించుకుని స్వస్థపరిచినప్పుడు 9 మంది తిరిగి పరిగెట్టుకెళ్ళిపోయారు. ఊరు మొహం చూడడానికి, ఇల్లు మొహం చూడడానికి, పొలం చూడడానికి, భార్య మొహం చూడడానికి, పిల్లలను చూడడానికి. అప్పుడు దాకా గుర్తులేని వారందరూ కూడా సరాసరి గ్రామంలోకి పరిగెట్టుకు వెళ్ళిపోయారు. ఒక్కడ మట్టుకే దేవుని పాదాల దగ్గర పడిపోయాడు, బోరుని ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను పట్టించుకోలేనప్పుడు నిన్ను పట్టించుకోవడానికి దేవుడు వచ్చాడు ఈ లోకానికి. దేవునికి స్తోత్రం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్న ఆ వ్యక్తి అంటాడు, ప్రభువా ఏ అర్హత లేదు నాకు, నన్ను నువ్వు స్వస్థపరచడానికి, ఇది కేవలం నా మీద నువ్వు చూపిస్తున్నటువంటి కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ 2026వ సంవత్సరంలో నువ్వు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకో. దేవుడు ఇంకా అనేకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తూ ఉంటాడు, అవునా? చేస్తూ ఉంటాడు, చేయడా? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. మా వైఫ్ని మొన్న 28 నేను ఎస్ఆర్ షాపింగ్ మాల్కి తీసుకెళ్తే సింగపూర్లో అనుకోండి ఫ్రీగా ఉంటాయి షాపింగ్లు అని, ఇక్కడ ఎంత రష్గా ఉంటుంది అనుకోలేదు. లోపలికి వెళ్తే అందరూ ఆడలు ఎక్కువ ఉన్నారు, తప్పించుకోవడానికి కూడా ఖాళీ లేదు. అమ్మాయి నువ్వు కొనుక్కో, నేను కిందే ఉంటాను. ఎందుకంటే 10 చీరలు తీసి ఒక చీర కూడా కొనకపోతే పాపం మడతెట్టుకోవడానికి కూడా టైం ఉండదు. అయితే ఆమె చీరలన్నీ తీసి ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. ఎప్పుడు వెళ్ళింది? 9 గంటలకు వెళ్ళింది. 3 గంటల దాకా నేను కిందే ఉన్నాను.
ఎందుకు వచ్చాను రా బాబు షాపింగ్ అనుకున్నాను నేను. అయితే అన్ని చీరలు కొన్న తర్వాత లాస్ట్ని ఆవిడకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఒక హాట్ బాక్స్ ఇచ్చారు. చీర కొన్న రేటు కన్నా హాట్ బాక్స్ చూసి మురిసిపోతున్నామే. మీకు గమనించారా లేదా? ఇది 4,000, 5,000, 4,000, 3,000 ఉండొచ్చు. హాట్ బాక్స్ వాల్యూ మేబీ తక్కువ, దాన్ని చూసి మురిసిపోతుంది. ఎందుకు ఇచ్చారు? అది ఫ్రీ. చాలామంది ఫ్రీ దానికి మురిసిపోతుంటారు, కానీ వెలపెట్టుకుంటున్న దానికి వాల్యూ ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనం వెలపెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి మనం ఇంపార్టెంట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఉచితంగా చాలా ఉంటాయి. ఆ ఉచితమైన దాన్ని తాత్కాలికం, పర్మనెంట్గా మనతో ఉన్నవాన్ని మాత్రమే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత లేనివారుగా ఉంటే కృతజ్ఞహీనులు అంటాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. ఆ కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక, బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. చెప్పాను, ఈ రొట్టెని తిని ప్రభువు వచ్చే వరకు. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు చదువుతాం? ఈ మాట చెప్పాలి మీరు. ఎప్పుడు చదువుతాం ఇది? రొట్టె అప్పుడే చదువుతాం. 2వ వారంలోనూ 1వ వారంలోనూ ఎప్పుడో ఉంటాయి. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఉంటుంది అనుకోండి. ఎల్లప్పుడూ నువ్వు దేవుని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నవాడికే కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే జ్ఞాపకం చేసుకుంటేనే కృతజ్ఞత ఉంటుంది. దేవుని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్కి, న్యూ ఇయర్ ఫస్ట్కి, 31st ఇది కాదు. దేవుడిని ఎల్లప్పుడూని. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే ప్రభు కేవలం నీ కృప. భయంకరంగా మేము ఊరికనే పరిచర్యలు చేయట్లేదు. అక్కడ మా శక్తి కొలిది కష్టపడి ఆ సమయాన్ని దేవుని కోవడానికి మేము అక్కడ సంఘం పెట్టింది. అందుకే నేను రమ్మంటున్నాను. మేము ఎలా పరిచర్య చేస్తామో తెలుస్తుంది. ఆ పరిచర్య తెలిస్తేనే అనేక మంది వరకు ఉపయోగపడే వరకు మనం ఉంటాం. సేవ అంటే సేవే. కొన్ని సంఘాల్లో చెప్తున్నాను నేను. దేవుని కొరకు వచ్చామంటే అది బలమైన కాడి మోసేవారికి ఉంటేనే మనం ముందుకు రావాలి. అవునా? మీరు పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఎడ్ల బండ్లు మీకు మన చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎడ్ల బండ్లు ఉండి 2 ఎడ్లు ఒకేలా ఉండవు కదా నాన్నగారు? 2 ఎడ్లు ఒకేలా ఉంటాయా? ఒక ఎద్దు ఎప్పుడు పక్కకు లాగుతూనే ఉంటుంది, ఒకటి మటుకు ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంది. ఆ ఎడ్ని కంట్రోల్ చేయడానికి ఈ 2వ ఎడ్డుకి ట్రైనింగ్ ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఎద్దుకి, దాన్ని లోనకు లాగడానికి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే విశ్వాసులు, సేవకులు 2 ఎడ్లుగా పనిచేయాలి సంఘానికి. కొన్ని బయటకు లాగుతూ ఉంటాయి. నువ్వేం చేయాలండి? విశ్వాసులను బయట లోనికి తీసుకురావాలి. నీ ప్రేమను బట్టి, నీ యొక్క మనసును బట్టి, నీ యొక్క ఆలోచనను బట్టి. అందుకనే అంటాడు దేవుడు, సంఘములో అభ్యంతరములు రాకమానవు, అది ఎవరికి వచ్చినో వారికి శ్రమ. అభ్యంతరాలు వస్తూ ఉంటాయి కొన్ని, మనం పట్టించుకోకుండా సంఘానికి రాకుండా సంఘానికి కోపం ఇచ్చేసి సేవకుల మీద అనేసి అలిగేస్తే అంత మాత్రాన మనకేది వచ్చేది ఏది పోదు. మనమే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి. ప్రభువా, 2025 సంవత్సరం వరకు నన్ను ఎంతగానో బలపరిచావు, మరి ఒక సంవత్సరం నాకు ఇచ్చావు. ఈ సంవత్సరం అంతా నేను జ్ఞాపకం చేసుకునే కృప నాకు దయచేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతున్నానండి. ఇప్పుడు నాకు నరేంద్ర మోడీ గారు నాకు తెలుసా? నాకు నరేంద్ర మోడీ గారు తెలుసు. నరేంద్ర మోడీ గారికి నేను తెలియాలంటే ఒక బలమైన పని చేస్తే ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకుంటాడు ఆయన. అవునా కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ తెలుసు. మరి నేను ప్రత్యేకంగా ఆకర్షించాలంటే నువ్వు ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ టాలెంట్ ఎలా ఉపయోగించాలంటే దేవుని కొరకు ఒక పనిముట్టుగాను ఉండాలి. అప్పుడే దేవునిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15. సృష్టించి
ఆ, ఆ, సంహరించి దాని ద్వారా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారుడికై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సమాధానకారకుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించాలి. కుటుంబంలో సమాధానం ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా సమాధానం లేని కుటుంబాలుగానే వెళ్ళిపోతుంటాయి. భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త, తల్లిదండ్రులకి, బిడ్డలకి, కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ కూడా సమాధానం ఉండదు. పైకి ఎంతో ఆనందంగా ఉంటారు కానీ హృదయంలో ఏదో తెలియని దిగులు, ఏదో వేదన. కొత్త సంవత్సరం జరుగుతుంది, బాగుందాం, హ్యాపీగా అనుకుంటాం, పైకే కనపడుతుంది కానీ హృదయంలో అసమాధానం. ఈ సమాధానం కావాలి అంటే మన ఇరువురు మధ్య ఆయన త్యాగం చేయడానికి లోకానికి వచ్చాడు, సమాధానకర్తకు వచ్చాడు. కాబట్టి అటువంటి సమాధానకర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? పిల్లలు క్వశ్చన్ పేపర్ ఇస్తారా? మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఆన్సర్ పేపర్ ఇస్తారా? మరి సమాధానం మీరేం చేయాలి? ఎక్కడ దొరుకుతుంది? అది ఎక్కడ దొరుకుతుంది? మీకు రాసే క్వశ్చన్కి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మీ టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది. సోషల్ అనుకోండి, సోషల్లో దొరుకుతుంది. సైన్స్ అనుకోండి కదా. మరి దేవుణ్ణి మీరు వెతికితే మీ హృదయానికి సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి వెతికే ప్రతి జీవితంలో ప్రశ్నగా మిగిలిపోతున్న నీ సమస్యను సమాధానపరచడానికి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండేవారికి మాత్రమే సమాధానం దొరుకుతుంది. అర్థమైంది నా పాయింట్? కృతజ్ఞత లేని వారి జీవితంలో సమాధానము ఉండదు. ఒకవేళ సమాధానం ఉందని అనుకుంటున్నా కానీ పైకి నవ్వుతున్నావు అంతే. నువ్వు లోపల నువ్వెవరికీ చెప్పుకోలేని అనేకమైన ఇబ్బందులతో నువ్వు గురవుతూ ఉన్నావు. కొంతమంది 2025 నుంచి కొన్ని మోసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి సాక్సులు మాసిపోయి అనుకోండి, ఏం చేయాలి? ఉత్తుకుంటారు కదా. కొంతమంది కొత్త సాక్సులు కొనుక్కుంటారు కానీ పాత సాక్సులు జోబులో పెట్టి తిరుగుతూ ఉంటారు. అర్థమైంది చెప్పింది? కొత్త సాక్సులు కొనుక్కున్నప్పుడు పాత సాక్సులు ఏం చేయాలి? పడేయాలి. దాని మీద ప్రేమతోటి చాలామంది కూడా పెట్టుకు తిరుగుతూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, పాతవి అన్నీ విడిచిపెట్టినవన్నీ, వద్దనుకున్నవన్నీ, అసహించుకున్నవన్నీ విడిచిపెట్టుకోవాలి. నూతనమైనటువంటి సృష్టిగా నువ్వు దేవుని దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రయాసపడి భారము ఈ సంవత్సరంలారా నా యొద్దకు రండి అన్నాడు. మీకు దగ్గర ఉన్నాయని తీసుకురండి అనలేదు. మీరు విడిచిపెట్టినవన్నీ తెచ్చేయండి అని అనలా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు హృదయం తేట తెల్లగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది కొత్త బట్టలు కొనుక్కొని బీరువాలో పెట్టుకుంటారా, వేసుకుంటారా? అమ్మా, మీరు చీరలు కొనుక్కున్నారు 2025లో న్యూ ఇయర్కి కొని వేసుకున్నారా? వచ్చే సంవత్సరం వేసుకుందామని బీరువాలో పెట్టుకున్నారా? వేసేసుకోవాలి. కొంతమంది బీరువాలో పెట్టుకుంటారు. కొనుక్కున్నది ఎందుకు? ధరించుకోవడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తుని చాలామంది బీరువాలోనే పెడుతున్నారు, ధరించుకోవట్లా. ప్రభా, నా హృదయంలోకి రండి, నా కుటుంబంలోకి నీ రక్షణ కావాలి. క్రీస్తుని ధరించుకున్నప్పుడే మనం ఆయన్ని కృతజ్ఞత చెల్లించేవారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. చాలామంది ధరించుకోరు. పాట పాడతారు, వాక్యం చదువుతారు, పరిచర్లో పాల్గొంటారు. అయిపోయి అది మాత్రం తీసుకొని నేను పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టాలి, కొన్ని కోరికలు అయిన తర్వాత అన్నీ అయిపోయి పళ్ళుడిపోయిన తర్వాత తీసుకుంటాను అనుకుంటారు చాలామంది. జాగ్రత్త. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. అందుకంటే అంటాడు ప్రసంగిలు, దుర్దినములు రాకముందే, వాన వెలిసి మేఘం పోకముందే, చీకటి కమ్మకముందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణ తెచ్చుకో. ఈరోజు బలం ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, నేను పోటుగాడిని, చాలా బలవంతుణ్ణి, నేను చేస్తున్నది చాలా గొప్ప పని నువ్వు అనుకోవచ్చు. కానీ ఎంతటి వ్యక్తినైనా కానీ ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే దేవుని యొక్క రాకడికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలంటే దేవుడు ఉన్నప్పుడే దొరకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెతకాలి. అందుకే నేను అంటాడు, ఇందాక అయ్యగారు చదివించారు, అంజూరపు చెట్టుని పండ్లు వెతకినప్పుడు ఏం దొరకలేదు. మీరు గమనించారా? ద్రాక్ష తోటలో డిఫరెంట్గా ఉంది అంజూరపు చెట్టు. అది దాని తోట కాదు అసలు. యాక్చువల్లీ అంజూరపు చెట్టు అంజూరపు తోటలో ఉండాలి.
ప్రత్యేకంగా ద్రాక్ష తోటలో నాటించాడంటే సంథింగ్ స్పెషల్. చాలామంది సంఘంలో నేను ఎక్కడ పెట్టాడంటే ప్రత్యేకంగా నేను ఇక్కడ పెట్టాడంటే నువ్వు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూసినప్పుడు పళ్ళు లేకపోతే, ఫలము లేకపోతే దేవుడు నీకు వాక్యంతో పోషిస్తున్నాడు, బలంతో పోషిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, నీ చుట్టూ మట్టి తవ్వించాడు, సారవంతమైన నేలలో నిన్ను పెట్టాడు. నువ్వు ఫలము లేకపోతే, ఫలహీనుడుగా ఉంటే దేవునికి ఇష్టకరమైందా? కాదు. మోడు బారిపోయిన జీవితాలుగా ఉండాలంటే, మహిమకరంగా జీవితాలుగా మార్చాలంటే దేవునికి ఇష్టపడే ఫలముగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ఉన్నాను నేను, అయ్యా దీని చుట్టూ ఏం చేస్తానన్నాడు ఆయన? ఎరువు వేస్తాను, కొంత మట్టి వేస్తాను. అవునా? చూడండి, భూమికి మొక్కకి మధ్య సంబంధం ఏంటి? వేరు. అవునా? భూమికి మొక్కకి మధ్య సంబంధం ఏంటి? ఈ వేరు భూమిలో లేకపోతే మొక్క పచ్చగా ఉండదు. మొక్కను కొంచెం పైకి లేపి కొన్ని రోజులు ఉంచితే భూమికి అంటుకోకుండా ఉంటే మొక్క ఫలిస్తుందా? నేను అర్థమైంది మీకు చెప్పే మాట. దేవుని సంఘములో నాటబడిన నీవు వాక్యం అనే వేరులో లోతుగా వెళ్ళకపోతే నీలో ఫలం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలహీనుడిగా మనం ఉంటే దేవుడు చూస్తాడు ఈ సంవత్సరం ఫలిస్తుందా లేదా. ఆ కింద ఇంకా మీరు చదివితే, ఫలించిన సరి లేని ఎడల దీని ఏం చేయమన్నాడు? నరికివేయబడును. కాబట్టి సంవత్సరాలు వెళుతున్నాయి, నీ ఫలం అలాగే ఉంటుంది. దేవుడు నిన్ను ఫలహీనుడిగా చేయలేదు, ఫలం ఇవ్వడానికే నేను సృష్టించాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ ఫలం అంటే? ఆత్మీయ ఫలాలు దేవునిలో నువ్వు బలపరచాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ ఫలాలు ఎన్ని? మరి అక్కడ ఏముంటుంది? ఆత్మఫలము ఒకటే. ఒకటిలో ఉన్న గుణాలు 9. ఆ 9 గుణాలు ఉంటేనే నువ్వు ఫలించేవారుగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీ నుండి కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత కలిగి మీరు ఉండాలి. కృతజ్ఞహీనులుగా మీరు ఉండకూడదు. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారి జీవితానికి సమాధానం వస్తుంది. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉండాలనుకుంటారో ప్రతిరోజు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? కొంతమంది జ్ఞాపకం చేసుకుంటారు, ఆ సంవత్సరంలో మేము ఏం చేసామో తెలుసా? ఎన్ని సంవత్సరాలది? వాళ్ళు చిన్నప్పుడు జ్ఞాపకం ఉంటుంది, అంటే ఆ సందర్భం వచ్చేసి వారు చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే నీ కొరకు చిందించిన ఆ రక్తాన్ని, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అడుగుతాను, దేవుని ఎందుకు నమ్ముకున్నా ఒక మాట చెప్పాలి మీరు. మిమ్మల్ని అందరూ అంతరాత్మ అడుగుతుంది అనుకోండి, నేను ఎందుకు దేవుని నమ్ముకున్నాను అడిగితే మీరు ఏం చెప్తారు? సమాధానం చెప్పాలి. ఒక మాట మీరు అడుకోండి, నేను ఎందుకు దేవుని నమ్ముకుంటున్నాను? పరలోకి వెళ్తాం ఇది కాదు, అసలు మీరు మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పాలి. దేవుని ఎందుకు నమ్ముకుంటున్నాం? ఇన్నర్ ఫీలింగ్ చెప్పాలి. మంచి ఉద్యోగం రావాలని, ఇంకా 2 బిల్డింగ్లు పైకి కట్టాలని, ఇంకొక అరెకరం కొనాలని, వేరొక స్థలం కొనాలని, మంచి అల్లుడు దొరకాలని తండ్రులు అనుకుంటారు. పాపం అమ్మాయికి మంచి ఇంజనీరింగ్ చదువుతుంది, మంచి అల్లుడు దొరకాలనుకుంటారు. ఇవన్నీ మానవ సహజం. నేను అంటాను, వడ్డించేవాడు మనోడైతే ఎంత చివరి కూర్చున్నా మన ఐటమ్స్ మనకు వచ్చేస్తుంటాయి. అయ్యగారు అవునా కదండి? ఎక్కడ కూర్చున్నా కానీ నువ్వు పట్టించుకోవాల్సిన లేదు భోజనం కోసం. అంటే నేను అంటాను, వడ్డించేవాడు ఎవరు? ప్రభువే మనవాడు అవుతున్నప్పుడు నీలో ఉన్నటువంటి కార్యాలు చేయగల దేవుడు సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఆయన్ని వెతుకుతున్నారు, ఆయన వెతకటం లేదు, ఆయనలో ఉన్నవన్నీ వెతుకుతూ ఉంటుంటారు. కాబట్టి దేవుణ్ణి నువ్వు సొంత రక్షణగా అంగీకరించినప్పుడు, ప్రభువా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఆయనకి తెలుసు సమస్తము. ముందు అంటాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడతాయి. మనం ఏం చేద్దాం? మొత్తం ఇవ్వండి, తర్వాత వెతుకుతాం. కాబట్టి 2026 సంవత్సరంలో దేవుడు నీ నుండి కోరుకునేది ఒకే ఒకటి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఎక్కడున్నాడు అతను? ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. మీరు చదవండి ఆ మాట. కృతజ్ఞత కలిగి ఎక్కడున్నాడు? ఆయన పాదాల దగ్గర నువ్వు బోరు నేడుస్తున్నాడు. ప్రభువా ఇన్ని సంవత్సరాలు నన్ను ఎవడ పట్టించుకోవాలా? నా బంధువులు పట్టించుకోవాలా? డబ్బులు ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్నారు, డబ్బులు లేనప్పుడు నన్ను పట్టించుకోవాలా? నా రోగం ఉన్నప్పుడు నా చుట్టూ లేరు. సొంత వారే నన్ను విడిచిపెట్టారు. అసూయ, ద్వేషం, క్రోధం, కోపం, ఎదిగితే ఓర్చుకోలేని గుణం, నా మీద నిందలు, అవమానాలు పట్టించుకునే వారే లేరు. అయినప్పటికీ నీ ప్రేమ నన్ను ఎంతగానో బలపరిచింది. నీ పాదాల దగ్గర నన్ను హెచ్చించండి ప్రభువా అని ఉన్నాడు. కాబట్టి
ఆ యొక్క తిరిగి వచ్చిన వ్యక్తికి ఏమి ఇచ్చాడు దేవుడు పేరు ఆయన సమరయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9 మంది లోకంలోకి వెళ్ళిపోయారు స్వస్థత పొంది, ఒక్కడ మాత్రమే దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. అతను కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞహీనులుగా వెళ్ళిపోయారు చాలామంది. కాబట్టి దేవుడు కోరుకున్నాడు 2026వ సంవత్సరంలో ప్రతినిత్యము కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు ఇలాగూ చేయుట దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని ధిక్కరించకూడదు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రోపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరొక మాట నీకు చూపిస్తాను చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. దయచేసి ఇంకా 10 నిమిషాల్లో నా వాక్యం నేను ముగిస్తాను. అమ్మా ప్రభు ఇట్లా నేను అమ్మా కాదు ఏమనగా అలక్ష్యం చేసి తిని నేను చేయబోయే నిబంధన ఇదనగా వారి హృదయముల మీద నేను వారికి, దేవునికి స్తోత్రం. అలక్ష్యం చేసే దేవుడు, నిర్లక్ష్యం చేసే దేవుడు మన దేవుడు. నిర్లక్ష్యం చేసే దేవుడా మన దేవుడు. చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒక సండే కదా, ఒక ఆన్లైన్ ప్రేయరే కదా, ఒక బల్లారాధనే కదా. నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆ నిర్లక్ష్యం మనకి కొద్ది రోజులు బాగానే ఉంటుంది. కానీ ఆయన ధర్మ విధుల్ని మనం మర్చిపోయేవారుగా మనం ఉంటాం. చాలామంది చూడండి, దేవునికి 365 రోజులు వస్తారు, కానీ మనసోదికిని భక్తోదికిని ఉంటుంది, మనసోదికిని ఉంటుంది. ఇక్కడే ఉంటుంది మనసంతా పాపం. కొంతమందికి శరీరం ఇక్కడే ఉంటుంది, మనసంతా ఎక్కడెక్కడో ఉంటుంది. ప్రార్థన ఎప్పుడు వదులుతాడన్నాడు ఆయన? 8 గంటలు వదులుతాడన్నారు ఆయన? అయ్యి బాబు 2కి అక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాను నేను. 2కి అక్కడికి వెళ్ళాలి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, సమయము దేవుని దగ్గర రావడానికి ఆతృత పడాలి మీరు అందరూ కూడా. నేను 8 గంటలకు వచ్చాను అయ్యగారు, 10:30కి వచ్చాను. నాకు 10 గంటల కానీ అందులో ఉంటుంది మీకు. మీ పాంప్లెట్లు ఏముంది? క్రిస్మస్ ఆరాధన, కృతజ్ఞత ఆరాధన, నూతన సంవత్సర ఆరాధన ఉదయం 10 గంటలకు అని ఉంది. టైం చాలా విలువైంది. దేవుని దగ్గరికి పరిగెట్టుకు వచ్చేవాళ్ళు అంతే, అవునా? ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి. 5 రూపాయలకి చేరంటే 4 గంటల కానీ మీరు ఏం చేస్తారు? నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తానమ్మా. ఏం చేస్తారు? 4 గంటలకి ఎస్ఆర్లో 5 రూపాయలకి చేరనుకోండి, 2 గంటలకి వెళ్ళిపోయి కూర్చుంటాం అక్కడ మనం. అంటే మరి క్యూ పెద్ద అయిపోతే వెళ్ళలేం కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని కొరకు ఆతృత కలిగిన వారుగా ఉండాలి, తృష్ణ కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. మన పితరులు ఏం చేశారంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. ఆయన కార్యాలు ముదురు జరుగుతున్నప్పుడేమో మహాదేవుడు అన్నారు, మళ్ళా శ్రమ వచ్చినప్పుడు దేవుడు లేడని దూషించారు. మనకు మేలు చేస్తే చాలా గొప్పవాడు నా దేవుడు అంటాం. ఏదైనా కష్టం వస్తే ఈ దేవుడు లేడు అసలు, ఉంటే ఇలా జరుగుతుంది ఏంటి? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని యందు మేలే కానీ కీడు అనిపించడానికి మనము తగ్గమా? యోబు గారు కూడా అన్నారు, దేవుని యందు మేలే కానీ కీడు అనిపించడానికి మనము తగ్గమా? యోబు గారికి వచ్చినటువంటి సమస్య ఎంత వచ్చింది? ఇంత కాదు. తన శరీరముకు ఆ కురుపులతో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి అతను మనం ఈరోజు యోబు గారి గురించి చెప్పుకోవడం అవసరం వచ్చింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనము కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలని ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత లేని వారుగా మనం ఉండకూడదు. మనకున్న ఉద్యోగాన్ని బట్టో, మనకున్న పలుకుబడిని బట్టో, ఇది నా టాలెంట్ అని అంటాం చాలామంది. ఇది నా టాలెంట్ కాదు, దేవుడు ఇచ్చినటువంటి మహిమ, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప గుణమని ఆయన మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? కాబట్టి ఈ యొక్క 2026వ సంవత్సరంలో మీరు నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నేను ముగిస్తాను, ఇంకా 5 నిమిషాలు నా టైము. 45 నిమిషాలు చెప్పారు మీరు కదండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో మనము నూతన జీవం పొందిన వారమై మనము బాప్తీసము వలన
ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో ఐక్యత కలిగి ఉన్నవారున్నట్లు ఆయన దేవునికి స్తోత్రం. మన బాప్తీసం పొందువారమైతే ఎవరితో ఐక్యత కలిగి ఉన్నామంట? చాలామంది ఐక్యత కలిగి ఉండలేదు. ఇంకా ఇందాక చెప్పాను కదా, ధరించుకోవాలి, తగిలించుకోకూడదు. మంచి సూట్ కొనుక్కుని యాంకర్కే తగిలించుకున్నాను అనుకోండి, నాకు సూట్ ఉంది, నాకు సూట్ ఉంది, నాకు సూట్ ఉంది, ఎందుకు కొనుక్కున్నారా నువ్వు అని ఎవడని అడిగితే ధరించుకోవడానికి కొనుక్కున్నాం, అందుకే తగిలించుకోవడానికి కాదు. చాలామంది షోకేజ్లో బొమ్మలా ఉంటారు కానీ ఉపయోగించుకునే బొమ్మలా ఉండరు. మీకు అర్థమవుతుందా? షోకేజ్కి ఇచ్చిన డ్రెస్ అమ్ముతారా? ఇది ఒకటే పీసు, దానికి తగిలిస్తారు అంతే. నాకు అది కావాలంటే ఇస్తారు. ఆ సైజు లేదంటే ఒకటే సైజు ఉంది, ఎల్ సైజు, మీది ఎం సైజు అనుకోండి, ఇది షోకేజ్కి పెట్టబడింది, ఇది ఇవ్వడానికి అవకాశం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ధరించుకోవాలి. చాలామంది క్రీస్తుని ధరించుకోలేదు. ఆయనతోటి మనం ఏకమై ఉండాలి అంటే దేవుణ్ణి ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే చాలామంది చెప్తూ ఉంటాను, దేవుణ్ణి 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఆయన పుట్టుక, ఆయన సువార్త పరిచర్య, ఆయన మరణ పునరుత్థానం, ఈ 3 తెలియకపోతే దేవుణ్ణి ధరించుకోలేరు చాలామంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఈ 3 మమేకమై దేవుణ్ణి అర్థం చేసుకునే గుణమును మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి ధరించుకున్న వారుగా మనం ఉంటాం. కాబట్టి 2026 సంవత్సరంలో మీరు విధంగా దేవుడు కోరుకునేది కృతజ్ఞత కలిగి ఉండండి చాలు. ఒకటే కృతజ్ఞత. ప్రభా, ఈ ఉదయాన్ని నాకు ఇచ్చావు, నా కుటుంబానికి ఇచ్చావు, నా బిడ్డలను కాపాడుతూ ఉన్నావు, వీరి నిమిత్తం ఒక చిన్న ప్రార్థన, నువ్వు ఇచ్చిన మేలు బట్టి ఎంత ధన్యుని ప్రభా అని ప్రార్థించే నీ ప్రార్థన నీ కుటుంబానికి కంచి వేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అంటే ప్రతినిత్యం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. బలారాధనప్పుడే కాదు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ప్రతినిత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించాలి. చివరిగా ఒక మాట చదివి రోమీయులకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. గనుక మనము అక్షరానుసారమైనటువంటి ఆత్మానుసారమైన దేవునికి స్తోత్రం, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోవడానికే మనకు సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ప్రార్థన చేయలేకపోవచ్చు, ఈ సంవత్సరం ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. లాస్ట్ ఇయర్ మైక్ పట్టుకుంటే నీకు షేక్ రావచ్చు, పాటలు పాడలేకపోతున్నామేమో, ఈ సంవత్సరం పాటలు పాడడానికి ప్రయత్నించాలి. ఇది దేవునిలో ఆత్మలో బలపడ్డం అంతే. అంతేగాని లాస్ట్ ఇయర్ 2000 రూపాయలు చీర కొన్నాను, ఈ ఇయర్ 4000 కొంటాను, అది నీ ఇష్టం, అది నీ స్టేటస్. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆత్మీయంగా నువ్వు బలపడాలి. ఒకప్పుడు అరగంట ప్రార్థన చేసావు లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఎంత 1 అవర్ ప్రార్థన చేయాలి. లాస్ట్ ఇయర్ ఎప్పుడు 10:30కే వచ్చేవాడు, లేటుగా వచ్చేదా నువ్వు, ఈ సంవత్సరం 9 గంటలకు రావడానికి ప్రయత్నించాలి, పరిగెత్తుకు రావడానికి. లాస్ట్ ఇయర్ ఎవరికి చెప్పకుండా సంఖలో బైబిల్ ఎట్టుకుని అలా ఇలా వచ్చేసావు, ఇప్పుడు ఎవరికైనా చెప్పి 2-3 దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఈ నవీన స్వభావం ధరించుకోవడం ద్వారా నీ ఆత్మ బలపడుతుంది, దేవుని సువార్తలో పాలిభాగస్తులు అవుతావు, నీ కుటుంబం కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వాక్యం నేను ముగిస్తున్నాను. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీ నుండి కోరుకునేది కృతజ్ఞత. అటువంటి కృతజ్ఞత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, 6వ తారీఖున కడింపాడు ప్రాంతంలో సింగపూర్ వారితో కలిసి దైవదాసులతోటి మేము క్రిస్మస్ ఆరాధన అనేది పెడుతున్నాం. కడింపాడు ప్రాంతంలో ఇక్కడ ఉన్న వారందరూ కూడా అక్కడికి రావాలి. సియోను సంఘం వారందరూ, యూత్ పెద్దవారందరూ కూడా 6వ తేదీన కడింపాడు ప్రాంతంలో వైఎస్ఆర్ కాలనీలో సింగపూర్ అంటే మేము అందరం వచ్చి అక్కడ క్రిస్మస్ ఆరాధన దైవదాసులు గారితో కలిసి మేము చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు రావాలి. మీ అందరికీ ప్రేమ విందు ఉంది, చక్కటి వాక్యం ఉంటుంది. మీరందరూ ఇక్కడ స్కిట్ చేసినట్టున్నారు, సేమ్ అదే అక్కడ కూడా ఆ యొక్క కొరియోగ్రాఫ్ కూడా చేయడానికి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని పాస్టర్ గారితో మేము చెప్పాం. ఆ పాంప్లెట్ వచ్చాక మీకు చెప్పమని చెప్పాం, దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రోపేట మీకు మనం చేస్తున్నాను. ఈ సమయాన్ని దైవదాసులకు అప్పగిస్తున్నాను. చాలా సంతోషం అండి. చక్కని వర్తమానాన్ని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మనల్ని హెచ్చరిస్తూ దేవుడు చేయబోతున్న కార్యాలు వారి ప్రవచన రూపంగా తెలియపరుస్తూ వారు చెప్పిన వర్తమానాన్ని బట్టి దైవజనులు పమ్మి ప్రసాద్ గారికి వందనాలు తెలియపరచుకుంటున్నాను.
ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళదాం, ముగించుకుందాం. నేను మీకు సమయాన్ని ఇస్తాను పండ్లు పాటలకు. కాబట్టి దానికంటే కొన్ని ముందు చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, ఇక్కడగా చేయించేసి మీకు ఇస్తాను. అవి కూడా తెచ్చాను. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలకు కూడా బహుమానాలు ఉన్నాయండి, అవి కూడా ఇస్తాము. అటుదిగానే ప్రియులారు గమనించండి, పెద్దవారు కొంచెం మిమ్మల్ని ప్రోత్సహించడానికి మేము పరీక్షలు పెట్టాం. పెద్దవారికి యవనస్తులు కానీ పెట్టాము. కార్యక్రమంలో పాలు పంపులు పొందారు కొంతమంది. వారికి కూడా బహుమతులు ఈరోజు ఇవ్వాలి. మొదటి ఆదివారం ఇస్తామండి వారికి. ఈరోజు మాత్రం చిన్నపిల్లలకి ఇస్తామన్న విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మీ అంత ఆ స్థాయి ఇవ్వకపోయినా మిమ్మల్ని సంతోషపరచడానికి ఏయో మేము చిన్న బహుమతులు ఇవ్వాలని ఆదివారం అనుకుంటున్నాం. అటు రీతిగా దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రియులారా, చాలా లేటుగా వచ్చారు. లేటుగా వస్తే కార్యక్రమం ఎలాగా? కాబట్టి ఈ సమయంలో బహుమతులు అవి సిద్ధపరిచే లోపల యవనస్తులు ఒక పాట పాడతారండి. ప్రత్యేకంగా వారు పాడి దేవుని నామమును మహింపరచాలని కోరుతా ఉన్నాను. అమ్మ రండి యవనస్తులు, తర్వాత పెద్దవారు కూడా లేవండి అమ్మా, సమయం పోనీయొద్దు. మైకులని తీసుకోండి. ఇలా కూర్చోాల అమ్మా. పూజిత నువ్వు కూడా రామ్మా, రండి రా. స్వీటీ నువ్వు కూడా రామ్మా. మన ఆశలత వారికి అమ్మ నువ్వు కూడా రండి రా, నిండుగా ఉంటుంది రండి. పండగ పూట వచ్చారు కదా. ఒక విషయాన్ని గమనించాలి అమ్మ, యవనస్తులు వినాలి. యవనస్తులు ఎవరవుతున్నారో వాళ్ళందరూ కలుపుకోవాలి, రావాలి. అమ్మ సైడ్ గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు, శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు. ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు, శూన్యమైందైనా సకలం సాధ్యపరచెదవు. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి, చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి, చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా.
నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా, నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా, నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా, నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా, నా సిలువ భారం తగ్గించి నీ వేగమోసితివి, నీ ప్రేమతో నన్ను పోషించి సత్తువ నింపితివి, నా సిలువ భారం తగ్గించి నీ వేగమోసితివి, నీ ప్రేమతో నన్ను పోషించి సత్తువ నింపితివి, మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును, మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును, గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా, గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా, మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును, మరో ఏడు నా కొసగినందుకు నీకేమి నే చెల్లింతును, నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును, గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా, గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. హల్లెలూయా. మంచిదండి ప్రియులారు, చక్కగా పాడి దేవుని మహిమపరిచిన ఆడపిల్లల యవనస్తులకు ప్రభు పేరు మనం చేసి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, బాయ్స్ యవనస్తులు కనపడలేదు ఇప్పటికీ. నిన్న మొన్న వారం రోజుల నుంచి దగ్గర 4 రోజుల నుంచి కష్టపడుతున్నారు, కానీ ఈ పండగ రోజు ఏంటి ఎక్కడున్నారు? కాబట్టి మీరు ఒకసారి ఇలా వస్తే మీ కొరకు ప్రార్థన చేపిస్తాం, దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఎంతో ప్రయాసపడ్డారు, స్టార్ పెట్టిన కానుండి నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా ఎంతో ప్రయాసపడ్డారు. మీ ప్రయాసకు తగిన ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. 2 రోజులు నిద్ర లేదేమో, ఒకసారి తగ్గిపోయింది నాకు, ఎదరికి వెళ్ళైపోతున్నాను. ప్రియులారా, స్పీడ్గా ఈ కార్యక్రమం ముగించుకుందాం. దేవుడు మనకు బహుమతులు ఇంకా రాలేదు కాబట్టి ఇంకొక కీర్తన మనం విందాం. సియోను సంఘ పిల్లలు పెద్దవారు, వారు పాట పాడాలని వారిని కోరుతా ఉన్నాను. రండి లేండి, చక్కగా తయారయ్యారు, కొత్త చీరలు కట్టుకున్నారు, చక్కగా నిలబడితే ఆ ఫోటోకి అందం వస్తుంది. రండి, లేవాలమ్మా. కానీ పండగ పూట కూడా సార్నీలేనా, కింద కూర్చుంటే ఎలాగమ్మా? రండి. రండి అమ్మ, అవకాశం దొరికింది కాబట్టి మీ ఇష్టం, మీరు ఏ పాట పాడినా పర్లేదు, పాడ. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు, దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు, ప్రభువుల ప్రభువు రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువు రాజుల రాజు, ఆయన కృప నిరంతరముండును. ఆ
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. యుగములకు దేవుడవు ఉన్నవాడు అనువాడవు. జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. నీదు క్రియలు ఘనమైనవి, నీదు క్రియలు ఘనమైనవి. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభువుల ప్రభువు ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు. మహిమా మహస్యములు సర్వాధిపత్యములు అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు. మహిమా మహత్యములు సర్వాధిపత్యములు సదా నీకే కలుగునుగాక, సదా నీకే కలుగునుగాక. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాది దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన కృప నిరంతరముండును. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఆయన కృప నిరంతరముండును. దేవతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. హల్లెలూయా. మంచిదండి, చక్కగా పాడి దేవుని మహింపరిచిన సియోను శ్రేల సమాజానికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియులరా, ఈ సమయంలో బహుమతులు ఉన్నాయి. ప్రియులు సింగపూర్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్న దైవజనులు పమ్మి ప్రసాద్ గారు వారి చేతుల మీదుగా ఒక 10 మందికి వారు బహుమతులు ఇచ్చి వెళతారు. రేపు కడింపాడి క్రిస్మస్ కార్యక్రమం కొరకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి వారిని పంపుదాం. నేను వెళ్ళాలి, ఈ పని ముగించుకుని వెళతాను. సరే రండి సార్. గిఫ్ట్స్ కోసం ఉషారాణి ఆంటీ గారు 1000 రూపాయలు ఇచ్చారు, మిగతావి యూత్ వారు వేసుకున్నారు. ప్రియులారా, ఈ సమయంలో బహుమతులు ఒక్కోటిగా ఇస్తూ ఉంటుండగా పిలువమ్మ, పేర్లు పిలువ. ఇంకో మైక్ ఇవ్వండి, పిలవండి. స్పీడ్గా కార్యక్రమం మనం ముందుకు వెళదాం. సండే స్కూల్ పిల్లలకి నాన్సీ. రండి అమ్మ.
ఫోటోలు తీస్తున్నారా? ఎవరైనా తీసి మన గ్రూప్లో పెట్టండి, సియోన్ గ్రూప్లో. ఇటు ఇటు అమ్మా తీస్తున్నారా? తీయండి. చప్పట్లో. రైట్. హోసన్నా రామ్మా. వస్తాడు. ఓసన్నా. హోసన్నా రా మా ఓడండి. రైట్. జయశ్రీ జయశ్రీ. ప్రైజ్. సరే సార్. ఈ సమయంలో మన మండపాకులో చాలు ఇంకా మిగిలిన వాళ్ళకి ఈ సమయంలో ఆ మండపాకులో ఆ డాక్టర్గా పనిచేస్తున్న మన ప్రియ సహోదరి తాటిపతి ప్రవీణ వారి చేతుల మీద ఒక ఇద్దరు ముగ్గురికి వారు బహుమతులు ఇవ్వాలని వారిని ఆహ్వానిస్తున్నాను. అమరండి. డాక్టర్ అమ్మ గారు. అక్క కొంచెం అమ్మ అయ్యగారిని సాగనంప అక్క. ఎవరన్నా అయ్యగారు వచ్చేస్తానండి. 10 నిమిషాలు ఇది అవధి చేసుకుని వచ్చేస్తాను. అరే ఇలా రమ్మ ప్రవీణ ఇవ్వండి. ఫోటో తీయండి. ఇంకొకరికి అమ్మాయి. ఈ సమయంలో దుబాయ్ నుంచి మా బావగారు వచ్చారండి. మన ప్రియులు జాన్ బాబు గారు. వారు మాతో ఉండటం చాలా సంతోషం. సమయానికి వచ్చారు. లిల్లీ వారి భర్త గారు జాన్ బాబు గారు. ఒకసారి రండి బాబు. బావగారండి. జాన్ బాబు గారు వారు చేతుల మీదకి రండి సార్. ఒక ఇద్దరు ముగ్గురికి బహుమతులు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. రండి సార్. రండి. అందరినీ కార్యక్రమంలో ఒక్కొక్క కార్యక్రమం పాలుపంపులు పొందించాలనే ఉద్దేశంతో ఇలా జరిగిస్తున్నామండి. దయతో దాక్షిక రండి. ఫోటో బాగా రాడతారు. ఫోటో తీస్తా నేనమ్మా. రైట్. ఓకే. ముగ్గురు ఇచ్చుకారు. అయి చాలు. లౌసికాలు నానేస్తున్నాడు. రైట్. సరే చాలు చాలు అమ్మ. ఇంకొన్నారా? థ్యాంక్స్ సార్. ఇంకొన్నారమ్మా? ఈ సమయంలో ప్రియ అక్క గారు దయతో చాలా సంవత్సరాలు వారి దేశాల్లో పనిచేసుకొని ఈ పండగ సందర్భంలో మన మధ్యకు వచ్చారు. చాలా సంతోషం. లంకపల్లి జయ అక్క గారు ఉన్నారు. ఒకసారి రాక అక్క జై గారు మీరు ఒకసారి రండి. ఒక ఇద్దరు ఇచ్చేసారు. రైట్. ఈ సమయంలో అక్కకి ఏమి ఇవ్వలేదని భావంతో అలా నేను ఏర్పాటు చేశాను. మంచిది. ఈ సమయంలో ఎవరైతే బహుమతులు కొన్నారు స్టిఫెన్ పాల్ గారు. ఒకసారి రండి బాబు. ఎక్కడ ఉన్నారండి? మీ చేతుల మీదకి ఒక ముగ్గురికి మీరు ఇవ్వాలని కోరుతున్నాను. ఒకసారి రండి గారు. మీరు వస్తారా? రండి రండి. ఆయన రానోళ్ళని అస్తమాలు ఏం పిలుస్తాం? మాకు సిగ్గేస్తుంది. సండే స్కూల్ పిల్లలకి అయిపోయినాయండి. ఇంకొన్నారండి? ఇంకో 2-3 ఇప్పించండి. మిగతా పిల్లలకు కూడా తెచ్చాము. అందరినీ పంపించండి. వచ్చే సంవత్సరం నుంచి ఎవరిని మానిపించదు. కంఠత వాక్యాలు కూడా చదివించండి. ఆ పిల్లలకి అందరికి వాక్యాలు రావాలి కదా, అందుకని. యోషిత ఒక ముగ్గురికి ఇవ్వండి. ఈ సమయంలో ఉమా గారు వారి భర్త గారు ప్రదీప్ గారు రాజమండ్రి నుంచి వచ్చారు. వారు కూడా ఒకసారి వస్తాయి. మీ చేతుల మీద ఒక ముగ్గురికి వారు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. రండి సార్.
సార్ ఒకసారి రండి, ఒక ముగ్గురికి ఇచ్చేసి వెళ్తాను. రండి, పిలుస్తాం, రండి రండి. మిమ్మల్ని గౌరవపరచడం మా ఊరు అల్లుడు గారు, మా సంఘ అల్లుడు గారు. ఆనందయ్య అమ్మగారు మీరు రండి. అమ్మగారు చేతుల మీదుగా నిన్న చలికి మోకాలు నొప్పులు వచ్చేసినాయండి, వాతం చేసింది. దాని గురించి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించి మళ్ళీ తెల్లారి మళ్ళీ లెగ్గొట్టాం, మళ్ళీ నడిచేలాగా చేస్తాం. ప్రియులరా, దేవుడు స్వస్థపరిచారు. సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయకూడదు. రామ్ నీకే తీసుకో. కరుణాకర్ గారు ఉన్నారండి? ఉన్నారా కరుణాకర్ గారు? రైట్, వర్షం సర్లేదా? ఆమె పిలువరా. సోనీ గ్రేస్ గారు, సోనీ గ్రేస్. వస్తాడా? అయ్యో ఎడుతున్నావే. ఇలాగే అమ్మగారికి ఇవ్వండి, ఇస్తారు. రే రజిత, అమ్మగారికి ఇస్తే ఇస్తారు. బాబు ఇన్ని కార్లా బాగుంది. నాకు టీ అమ్మాయి 3 ఇచ్చేసారా? ముగ్గురికి ఇచ్చారా? ఇంకొకరికి ఇవ్వండి అమ్మగారు. దావీద్ గారు, మా బావగారు ఈరోజు వారు కూడా రావటం సంతోషం. వారి చేతుల మీద ఒక ముగ్గురికి వారు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. దావీద్ గారు రండి. ఈడికా ఒరే కార్లు అధినేతలు అయిపోయారు అందువా. ఇచ్చేయి, పట్టుకోబాండి. రైట్, తీసావమ్మా? అయిపోయారు. ఇంకొన్నారమ్మా? ఆరాధన, ఆదిత్య రండి. ఇక కార్యక్రమంలో అవకాశం ఇవ్వలేని వారు ఇంకెవరున్నారు? సంజీవ్ గారు ఒకసారి రండి. మంచిదండి. సమయంలో భాస్కరరావు గారు ఒకసారి ఇలా రండి అయ్యా, ఒక్కసారి రండి. రండి, 2 అడుగులు అయ్యండి. సంతోష్ గారు రైట్ రైట్. ఉదయ్ గారు ఒకసారి రండి. నేను ఇస్తాను అమ్మా, రండి. ఇది నీకే తీసుకో. నేను కావాలా ఏంటి దాన్ని? రైట్, మంచి. ఇంకెవరున్నారా అమ్మా? అమ్మ గాడ్ బ్లెస్. బాగుండదా? అవునా? సారోను వారు పిల్లలకండి. రెండమ్మా. ఓకే, దా దా ఇలా అండి. ఎలా తిరిగి ఎలా తిరిగి ఎలా తిరిగి ఎలా రే 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 ఇలా రే. సిగ్గుపడిపోయాడు. అండి అయిపోయింది. ఇంకెన్నారమ్మా? ఇంకెవరికైనా రాకపోతే అడగండి, మీకు ఇవ్వబడుతుంది. ఈ పిల్ల అమ్మ రే అండి. అందరికి అందింది అనుకుంటున్నామండి. కాబట్టి ఈ కార్యక్రమం మనం ముందుకు వెళదాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ సమయంలో మనందరము ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కానుకలు అర్పిస్తూ వాగ్దానాలు తీసుకోలేని వారు వాగ్దానాలు తీసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. మంచిదండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంతవరకు మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించారు. మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేసి మహిమను అందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందామండి. వాగ్దానాలు తీసుకోలేని వారు వాగ్దానాలు తీసుకోండి. తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను.
అందరూ లేచి నిలబడదాం. అక్క పాట పాడుతుందండి. పాడుతుంటుండగా కానుకలు సమర్పిద్దాం. అమ్మ యూత్ వారందరూ ఈ పాట అయిన తర్వాత యూత్ వారందరూ రావాలి. వస్తే అంటే యవనస్తులు వస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. అండ్ ఈ సమయంలో మన పక్కలో శ్రీని గారు, కొట్టు శ్రీని గారు, వారి బాబు వారి పాప వారు మాకు స్పీడ్ పంపించారు. దేవుడి వారి వ్యాపారాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రభా శ్రీని గారిని, వారి కుమారుడు వారి కుమార్తెని వారి ప్రభా బిడ్డలను దీవించండి, మీరు బలపరచండి. ఈ సంవత్సరం వ్యాపారంలో తోడుకోండి. మనం యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాథ సకలం నీవేగా, సర్వలోకారాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి, కనులేని అందులకు చూపు నొసగి, చెవిటి మూగల బాగుపరచితివి. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి, కనులేని అందులకు చూపు నొసగి, చెవిటి మూగల బాగుపరచితివి. నీకు సాధ్యమే లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీకు సాధ్యమేది లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకానాథ సర్వలం నీవేగా, సర్వలోకానాథ సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనిపోవ త్వరలో రానుంటివి. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనిపోవ త్వరలో రానుంటివి. నీ సాధ్యమేది లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీకు సాధ్యమేది లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకానాథ సర్వము నీవేగా, సర్వలోకానాథ సర్వము
సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోకరాజ సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా లోకం నీ మాట వినును కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి పనులేని అందులను చూపును సగి చెవిటి మూగల బాగుపరచితివి కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి పనులేని అందులకు చూపును సగి చెవిటి మూగల బాగుపరచితివి సాధ్యమేది లేని లేదులలో ఆశ్చర్యకరుడ గొప్ప దేవుడవు నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోకరాజ సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సన్నుతింతును అనునిత్యము హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మనము ఈ పండగ నిమిత్తము చాలా తక్కువ అమౌంట్ మీకు వేసాం. చాలా ఖర్చు ఉంది, 1500 అని వేసాము. అది కూడా కొంతమంది తగ్గిస్తా ఉన్నారు. మరి ఒక విషయం మర్చిపోకూడదు, చాలా ఖర్చు ఉంది. ఇప్పటికే 22,000 అయ్యింది. ఇంకా భోజనాలు పెట్టాలి, బోల కార్యక్రమాలు ఉన్నాయి. ప్రియులారా బలవంతం ఏమీ లేదు, దేవునికి ఇస్తే దీవించబడతారు. కాబట్టి మీరు ఇవ్వకపోయినా దేవుని పని జరుగుతుంది, కానీ మీరే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. కాబట్టి ప్రియులారా నేను ఒక మాట చెప్తాను, దేవుని పని నమ్మకంగా చేస్తా ఉన్నాం. దేవుడు ఏదో ఒక చోట నుండి దేవుడు ఇస్తారు. కాబట్టి ఇదివరకు కొంతమంది ఐటెంలు వేసుకునేవారు, కనుక చాలా ఖర్చు ఉంది కాబట్టి అర్థం చేసుకుని ఎవరైనా ఆ ఐటెంకు రావాలని మనం చేస్తూ ఉన్నాను. మన ప్రియులు అఖిల్ గారు, వారి అత్తగారు, అమ్మ ఏం పేరు రమ్య, ప్రశాంతి గారు, కాకర ప్రశాంతి గారు, కిషోర్ గారు, వారి కుటుంబం ఒక 25 కేజీల బియ్యం బస్తా భోజనాల నిమిత్తం ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించను గాక. అమ్మకు వందనాలు చెప్పండి అమ్మ, మంచిది. అటుది కానీ ప్రియులారు ఇంకా చాలా ఉంది. ఎవరైనా ఏట మాంసముకు కానీ లేకపోతే పలావుకు కానీ ఎవరైనా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఆ విషయాల్లో మీరు సహకరించండి, మాకు తెలియపరచండి. ఆ రోజు విందు కొరకు మనం ముందుకెళ్తాం. తర్వాత ప్రియులరా కొంతమంది 1000 రూపాయలు ఇచ్చారు. కాబట్టి నేను అవన్నీ రాసుకుని చెప్తాను, దానితో గమని. ఇంకొక విషయం ఏంటంటే, కృతజ్ఞత కానుకలు కవర్లో పెట్టాలి. సంఘ కానుక నాకు ఇవ్వాలి అంటే నా చేతికి ఇవ్వాలి. అంటే మీరు కవర్లో పెట్టింది ఏంటది? కృతజ్ఞత కానుక. 1000 ఎట్టారో 2000 ఎట్టారో అది కృతజ్ఞత కానుకలోకి వెళ్ళిపోద్ది. అది సంఘ కానుక కాదు. సంఘ కానుక ఏం చేయాలని అంటే చేతికి ఇవ్వాలి. కాబట్టి చేతికిచ్చినవి కృతజ్ఞత, చేతికిచ్చినవి సంఘ కానుక, కవర్లో పెట్టించినవి
కృతజ్ఞత కానుక అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఇంకెవరైనా ఫోన్పే కావాలంటే మీకు స్క్రీన్ మీద ఇచ్చామండి, మీరు సహకరించాలని మనం చేస్తా ఉన్నాను. దయతో గమనించండి, ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ కడింపాళ్ళలో ఒక దగ్గరగా నేనండి ఒక 100 మందికి భోజనం పెడదామని దిగాను. దేవుని మహాకృపను బట్టి 500 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. అది దేవుని ఏర్పాటు. నమ్మకంగా దేవుని పని చేస్తే దేవుడు ఏదో ఒక రకంగా దేవుడు ఇస్తాడు. అదే నా నమ్మకం, గుండె ధైర్యం. కనుక నేను మొట్టమొదటిగా ప్రకటన చేస్తానంతే. దేవుడు ఆ సమయానికి ఎవరో ఒకరిని పురమాయిస్తాడు. నేను అనుకోలేదు వారు సపోర్ట్ చేస్తారని, భోజనాలు పెడతారని. 500 మందికి రేపు 6వ తారీఖున విందు ఏర్పాటు చేస్తున్నాం. పోయిన సంవత్సరము యూత్ మీటింగ్ పెట్టాలనుకున్నాను, పెట్టలేకపోయాను. ఈ సంవత్సరం పెడతాను. ఎలా వస్తాయో దేవుడు ఇస్తాడు. 1, 2 సువార్త కూడికలు పెట్టాలనుకుంటున్నాను. ఎలాగంటే నెలకొక చోట ఒక సభ పెట్టి అక్కడ మన లైట్లే తీసుకెళ్ళి అక్కడ సువార్త సభ పెట్టాలనేది ఈ సంవత్సరం తీర్మానం. కాబట్టి ఇంకో ప్రియులారా, మనం నవంబర్లో మీటింగ్స్ పెడతా ఉన్నాం. డిసెంబర్కి దగ్గర అయిపోతుంది, పండగ దగ్గర అయిపోతుంది. దాన్ని మార్చేసి ఏప్రిల్ నెల చివరి వారంలో మీటింగ్స్ పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి ఆ రోజుల కొరకే ఆలోచిస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా నవంబర్లో మీటింగ్స్ ఉండవు. కనుక ఏప్రిల్ నెలలో అంబేద్కర్ పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఆ వారంలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు ఆ రోజుల కొరకే ప్రార్థించాలని మనం చేస్తా ఉన్నాను. ప్రియులారా, ప్రభు చిత్తమంత 26వ తారీఖు ఉదయకాల సమయంలో ప్రత్యేక కూడిక ఉంటుందండి. కుటుంబస్తులకి ప్రత్యేక కూడిక పగలు ఉదయం నుండి సాయంత్రం దాకా ఉంటుంది. మధ్యాహ్నం విందు ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఆ రోజు కొరకే సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాం. 26వ తారీఖు సెలవు వచ్చింది. ఆ రోజు కొరకు సిద్ధపడాలని మనవి చేస్తా ఉన్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నేను ఏ విశ్వాసంలో నడుపుతున్నానో మిమ్మల్ని అదే విశ్వాసంలో నడుపుతున్నాను. మీరు ఆ విశ్వాసంలో నడవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రియులారా, ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. దేవునికి మహిమ కలిగేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. మరి అలా భోజనాలు పెడుతున్నారు కదా అని మనం ఊరుకున్నట్టు ఇంకా బోలు కార్యక్రమాలు ఉన్నాయి. మైక్ సిస్టమ్కి ఇవ్వాలి, అక్కడ బోలు ఇవన్నీ మనం చూసుకోవాలి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటనంటే, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర గారికి డబ్బులు ఇవ్వాలి, తర్వాత విందు కార్యక్రమం కొరకు మనకి ఇక్కడ కార్యక్రమం కొరకు ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు సమయం లేదు కనుక మీ పేర్లు చదువుతానండి, ఆదివారం మీకు తెలియపరుస్తానండి. అందరికీ వందనాలు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. ఆదివారం విందు ఉంటుంది. మన సామర్థ్యతను బట్టి పెడతాం. ఒకవేళ లోటుపాట్లైనా మీరు అర్థం చేసుకొని సహకరించి మన కుటుంబం దేవునికి ఇచ్చాం అని ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో పళ్ళు తెచ్చారండి. పళ్ళు కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఆ పళ్ళు తీసుకుందాం. ఒకసారి యూత్ వారు అందరు మగపిల్లలు ఒకసారి ఇలా రండి నాయన, చిన్న ప్రార్థన చేస్తాను. రండి, అందరు రండి, టకటక రండి. అఖిల్ గారు, చందు గారు, వంశీ గారు, ముఖేష్ గారు, ధర్మేందర్ గారు, ప్రియులారా బెన్నీ గారు, చింటూ గారు, సుమిత్ గారు, జతిన్ గారు, దినేష్ గారు, వంశీ గారు, సుభాష్ గారు ఒకసారి రండి. వస్తారా? ఓసాన్ గారు వస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. సరే, టైం అయిపోతుంది, ముందుకెళ్ళిపోదాం. ఈ పళ్ళు ఎవరు తెచ్చారో వారి పేర్లు రాసుకోండి. తర్వాత మీరు సహకరించడం మనం చేస్తా ఉన్నాం. వస్తారా? అక్కడ ఉంటారా? రండి బాబా, ఒకసారి రండి, ఒకసారి లోపలికి రండి. అజిత్ కుమార్ గారు ఉన్నారా? అజిత్ కుమార్ గారు వచ్చారండి. మన ఏం పొండు గారు. సరే ప్రియులారా గమనించండి, ఆ సమయం అయిపోతా ఉంది, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకేమైనా మర్చిపోయానమ్మా? జై శ్రీరామ్ ఉన్నారా? అజిత్ కుమార్ గారు ఉన్నారా? సారీ బాబు, ఎలా రండి. తర్వాత ఇంకోటి ఏంటనంటే, కొంచెం యూత్ వారిని మన తర్వాత తరాన్ని తయారు చేయడానికి మీరు యూత్ వారిని ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం. మరి మన తర్వాత వారు ఉండాలంటే, పని చేయాలంటే వారిని ఇప్పటి నుంచే మనం వారికి తరబేదు ఇవ్వాలి. కాబట్టి అలా తరబేదు వారికి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అట్లా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. వాగ్దానాలు ఆదివారం కూడా ఉంటాయి, తీసుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను.
అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ ఒకసారి చెప్తాం హల్లెలూయా. క్రిస్మస్ 30ని చాలా అద్భుతంగా జరిగింది. రాత్రి అద్భుతం జరిగింది, రోజు అద్భుతం జరిగింది. సాతానుగాడు అమ్మా వాడు ఎప్పుడు కిల్లాడి చేస్తాను అంటాడు. ఆడి పని ఏంటి? దేవునికి వ్యతిరేకమే, చెడగొడతాడు పని. కాబట్టి 30వ తారీఖున అంత ఘనంగా జరిగిన ఇంకా 30ని అంత ఘనంగా జరిగిన 31 మార్చేశాడు. జనం వస్తారు, డబ్బులు ఎత్తారు, ఎవరు వస్తారు, ఇంక ఈ మాటలు మానరు. ఎందుకనంటే వారి ఇంకా సాతాను ఫ్రెండ్స్లే వాళ్ళు, కానీ వాళ్ళకి అంత ఆకారు అంతమే వారి నాశనం. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. కొంతమంది ఇంకా తప్పు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలో ఉంటారు. ఎంత ఖర్చు అయిందో, కాబట్టి ఖర్చు అవుతుందని తెలిసే పెట్టాం. కాబట్టి ఇంకా అటువంటి మీరు అందరూ సంతోషించాలని భావంతో పెట్టాం, అందరూ వస్తారని భావంతో పెట్టాం, అందరూ చూస్తారని సంతోషంతో పెట్టాం. కాబట్టి 30వ తారీఖుని పెట్టినట్టుగానే ఘనంగానే బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని చేతిలో పెట్టుకుని కార్యక్రమం జరిగించాం. ఎందుకంటే మీరు ఆనందించాలి, సంతోషించాలి. 30 అద్భుతం జరిగిందా లేదా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. 30వ తారీఖు 31 ఇదిగో రాత్రి ఎంతమంది ఉన్నామో అంతమంది ఉండేవాళ్ళు. ఆకారుని వచ్చేవారు, రానదంటలేదు, ఆకారుని 1 గంటకు వచ్చేవారు, అక్కడ డ్యాన్సులు చూద్దాకు వచ్చేవారు. కాబట్టి 30వ తారీఖు నెలకు కాదు, మొదటి నుంచి ఆకారు దాకా మన దగ్గర ఉన్నారు. కాబట్టి మేము అంచనా ప్రకారం దానియేలు గారి ఇంటి వరకే వేసాం, అంతమంది వస్తే చాలే అని. అది దాటే శకుంతలమ్మ గారి ఇంటి దాకా ఉన్నారు. కాబట్టి పందిరులు లేకపోయినా మంచులు అలాగే ఉన్నారు. కాబట్టి అదంతా మన ప్రేమ, మన సంఘం పట్ల వరకు ఉన్న మంచితనము, ఆ మంచి ప్రేమను బట్టి మన మధ్యకు వచ్చారు. కాబట్టి ఇది అర్థం. ఏ కార్యక్రమం చేసినా ఆటంకపరచకూడదు. కాబట్టి అది వద్దు ఇది వద్దు అనకూడదు. మీరు ఏకీపిస్తే ఆ కార్యం దేవుడు ఏం చేస్తాడు? జరిగిస్తాడు. కాబట్టి చెడగొట్టు వాళ్ళ మాటలు వినొద్దు, సాడీల మాటలు వినొద్దు అని ప్రభు పేరు మనం చేస్తున్నాను. అట్లా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరి తెచ్చిన పలహారాలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నేను సంవత్సరం అంతా మీరు కాపాడి వారికి మీ సహాయాన్ని అనుగ్రహించారు. దేవా నేను ఈ సమయంలో ఈ పలహారాలు దీవించండి. తీసుకుంటుండగా, పాడుతుంటుండగా తెచ్చిన వారి కుటుంబాలు దీవించండి. పాడుకుని పట్టుకుని వెళుతూ ఉంటుండగా వారి కుటుంబాలు అద్భుతాలు జరిగించండి. ఫలాలు తింటూ ఉంటుండగా ఒకవేళ అనారోగ్యంగా ఉంటే స్వస్థత పొందాలి. ఒకవేళ పిల్లలు లేకపోతే ఈ ఫలాలు తినటం వల్ల వారికి నైనా గర్భఫలాలు దయచేయాలి. అయా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, అయా కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కలగాలి నాయనా. అట్టి ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. వచ్చిన వారందరం దీవించండి. ఇచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు. సంఘ కానుకలు, ప్రత్యేక కానుకలు అయ్యా అట్టిగానే అయ్యా నేను ఏ రూపంగా ఇచ్చారో దాన్ని బట్టి రావాల్సిన దీవుల ఆశీర్వాదాలు దయచేయండి. వచ్చిన వారందరం దీవించి బలపరచమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయంలో పళ్ళు పాటకి సమయం ఇద్దాం. అదే సమయంలో పలహారాలు కూడా ఉన్నాయండి. పలహారాలు తీసుకోవాలని మనం చేస్తా ఉన్నాను. అమ్మ రండి, రాష్ట్రపతి గారు రండి, మీకు సహాయాన్ని ఎవరన్నా తీసుకొని. పండు అజిత్ గారు, అటుగా చందు, అఖిల్ గారు ఒకసారి రండి బాబు, ఇక్కడికి రండి, సాయం చేయండి. అఖిల్, దాన్ని విజయరాజు గారు, అఖిల్. అమ్మ ఈ సిద్ధపరిచే లోపల మనకి బయట 30వ తారీఖున స్టేజీ అలంకరణ, ఆ డెకరేషన్ అఖిల్ గారు చేశారు. చాలా ఖర్చు చేశారు, ప్రయాసపడ్డారు. వారితో పాటు చందు గారు దగ్గరుండి పనిచేసి పొద్దున ఎప్పుడో ప్రారంభిస్తే సాయంకాలం టయానికి పని అయింది. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అటుగానే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఏమి ఇసుక్కోకుండా పరుగులెత్తి పనులు చేసిన ఆ బిడ్డలకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అఖిల్, చందు చాలా ప్రయాసపడ్డారండి. పండు, ఆ ఏము పండు గారు చాలా ప్రయాసపడ్డారు. మిగిలిన వాళ్ళందరూ ఒకరి పేరు చెప్పడం కదా, అందరూ ప్రయాసపడ్డారు. చిన్నలని కాదు, పెద్దలని కాదు, అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అమ్మ పలహారం పంచిపెడదు కానీ రండి. అదే పళ్ళు పాట వేస్తూ ఉంటుండగా పలహారం పంచిపెడతారు. ఎవరు వెళ్ళొద్దు. టైం ఎంత అయింది? ఎంత మనం అనుకున్న టైం ఇంకా ఉందండి. 2:18 అయింది. మనం ఆ టయానికి ముగించుకుంటాం. హలో, ఎవరు రాస్తారు?
హలో హలో ఏమండి పలహారం పంచి పెడుతున్నారు, పళ్ళు పాటు జరుగుతూ ఉన్నాయి, రెండు ఒకేసారి జరుగుతుంది. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేయండి. చిన్నపిల్లలు, పెద్దలు, యూత్ వారు అందరూ లోపలికి రావాలి. అందరూ ఒకసారి లోపలికి వచ్చేయండి అమ్మా. ఉన్న మట్టుకు చదువుకుని లోపలికి కూర్చోండి. బయట ఉన్నవారందరూ లోపలికి రావాలి, యవనస్తులు. మాట్లాడదాం. మన సంఘంలో ఎక్కువ పాటలు ప్రసంగం ఉండలేదు. నిన్న ఆయన ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి వస్తే ఆయనకి 5 నిమిషాలు ఇచ్చారు. 5 నిమిషాలు ఆయన ఎంత బాధపడతారో. పలహారం కూడా ఆయనే తెచ్చారు. పండగ అంతే కాదండి, మనం చూసుకోవాలి. ప్రార్థన, పాటలు ఎక్కువ. ఎవరో వస్తారో ఏదో చేస్తారంటే ఏంటి? ఇప్పుడు జనం ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారో లేకపోతే మానేస్తారండి. అయిపోయిందిలేండి, దాని గురించే. ఇచ్చే ఎవరో గారపడి ఏదోటి ఇచ్చే ఇక్కడ ఏంటి? హలో, నీదేసేనా ముందు? అది గారపటి స్వతంత్రం గారు స్వరాజ్యం దేవుని కృతజ్ఞత కానుకగా 4 యాపిల్స్కాయలమ్మ, 4 దానిమ్మకాయలు, కమలాలు 5, దేవుడి పాట 50 రూపాయలు. ఒకటోసారి 100, ఒకటోసారి 100, 150. ఏంట్రా కమలాల ఎవరు? 200. స్వతంత్రం గారి పాట 200. 4 దానిమ్మకాయలమ్మ, 4 యాపిల్స్కాయలు, ద్రాక్ష పళ్ళు, 5 కమలాలు, 200. ఒకటోసారి స్వతంత్రం గారి పాట 250. 300. శ్యామల గారి పాట 300. చెప్పారు ఎవరు? దాస్ గారి పాట 300. 300 వేసేసుకుని ఎలా పాడేస్తారు. 250. ఒకటోసారి 3. భాస్కర్ గారి పాట 3.
స్వతంత్రం పాట మరి నువ్వెందుకు మాట్లాడతావు? హలో, స్వతంత్రం గారి పాట 300. ఒకటోసారి, రెండోసారి 300. అమ్మాయి వింటున్నారా? పలహారం ఎంక చూస్తున్నారా? ఆపేస్తాను, పలహారం తినండి. పాట పాడుతాం, కూర్చోపు నుంచోండి. సాదే సునీత గారు పాట పాడతారండి. వారు పాడిన తర్వాత పళ్ళు పాటకి వెళ్దాం. సాదే సునీత గారు. నిలబడ్డావా? ఒక పాట హలో 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 హలో. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన